ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం మొదటి మాట నేను చదువుగా విందాం. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యేసయ్యకి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ రోజున చీకటిలో బ్రతుకుతున్న నిన్ను ఉద్దేశించి, లోకములో బ్రతుకుతున్న నిన్ను ఉద్దేశించి, దేవునికి దూరస్తులుగా బ్రతుకుతున్న ప్రజలను ఉద్దేశించి ఈ ఉదయకాలం తేటగా సూటిగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన తల్లి, ప్రియమైన తండ్రి, దైవ జనాంగమా ఆలకించండి. లెమ్మో, ఇంకెంతకాలం లోకములో కూర్చొని ఉంటావు? ఇంకెంతకాలం పాపములో కూర్చుంటావు? ఇంకెంతకాలం రకరకాల చీకటి కార్యాల మధ్యలో కాపురం చేస్తూ ఉంటావు? వెలుగు నీ మీద ఉదయించబోతుంది. లే, దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని బిడ్లారా, రకరకాల పరిస్థితుల్లో సమాజము ప్రజలు ఉన్నారని పరలోకమందున్న దేవుడు గుర్తెరిగి ఆయన వెలుగుగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. వెలుగుగా ప్రత్యక్షమయ్యాడు. వెలుగు లేని చోట చీకటే. చీకట్లో ఎటు వెళ్తున్నామో తెలీదు, ఏం మాట్లాడుతున్నామో తెలీదు, ఎటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామో అర్థం కాదు. మన ప్లేట్లో వచ్చింది అన్నమా, అది గంజా, మరి లేకపోతే కర్రీయా, ఏమీ కనబడదండి. చీకట్లో ఉన్నవాడు కూడా అంతే. ఈ తల్లే, చెల్లె, మరి కుటుంబమే, బంధువులే, దైవజనులే, సంఘమే, ఏమన్నా అర్థమవుతుందా అండి? మత్తులో ఉన్నవాడికి అర్థం కాదు, చీకట్లో ఉన్నవాడికి అర్థం కాదు, ఈ లోక పోగడ పోయేవాడికి కూడా అర్థం కాదు. నేనంట, నిన్ను దేవుడు ఉద్దేశించి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. వెలుగుగా నీ మీదకి ఉదయించబోతున్నాడు. వెలుగు దేనికి సూచన? ప్రభు అయిన యేసుక్రీస్తుకు సూచన. యేసుక్రీస్తు దేనితో పోల్చొచ్చు? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. వాక్యాన్ని ఎవరైతే వింటారో, వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, నీ ప్రాంతానికి దేవుడు సువార్త ప్రకటించలేదా? నీ ఊరికి దేవుడు సువార్త రీతిగా రాలేదా? అనేకులు ఎంతో మంది దేవుని వాక్యం ద్వారా నీతో మాట్లాడి ధైర్యపరచలేదా? దేవుని వాక్యమే వెలుగు, నా పాదములకు అది దీపము అన్నాడు భక్తుడు. నేనంట, నువ్వు ఏ మార్గాన వెళుతున్నావో నీకు తెలీదు. దేవుడు నీకు తోడుంటే, దేవుని వాక్యము నీకు తోడుంటే, నువ్వు వెళ్ళిన ప్రతి చోట విజయాన్ని దేవుడు నీకు అనుగ్రహించి నీ నోటి నిండా నవ్వును ప్రభు ప్రసాదించును గాక. ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ వాక్యం వింటున్న మీ అందరితోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. రకరకాల విషయాల్లో కంగారు పడిపోతున్నావు, చీకట్లోనే పాపంలోనే కాలాన్ని గడుపుతున్నావు, ఇంకా నువ్వు దేవుని యొద్దకు రాలేని పరిస్థితిలో ఉన్నావు. దేవుని వాక్యము నిన్ను స్పందించినప్పుడు, దేవుని వాక్యము నిన్ను దర్శించినప్పుడు ఖచ్చితంగా నువ్వేం చేయాలంటే ప్రభు వైపు నువ్వు త్రిప్పబడాలి. ఒక ఊరిలో రాత్రంతా చీకటేనంట. ఆ ఊరిలో కరెంటు ఏమీ ఉండదంట. ప్రజలందరూ ఎలా ఉన్నారంటే చచ్చిన జీవశవాల్లాగా పడిపోయి ఉన్నారట. అక్కడ ఒక మెరుపులాగా ఒక లైట్ తీసుకొని ఒక వ్యక్తి వెళితే ఆ ఊరు ప్రజలందరూ కూడా ఆ లైట్ వెలుతురులో నుంచి వెలుగులోకి వచ్చారంట. నేనంట, దేవుని వాక్యాన్ని గనక నువ్వు విశ్వసించగలిగితే, వాక్యమయ్యున్న దేవుడు, నువ్వు ఏ చీకటిలో పాపములో ఉన్నావో నాకు తెలీదు, నిన్ను విడిపించి వెలుగులోకి నడిపిస్తాడు. వెలుగును చూడగలిగితే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. చూడండి, నీ హృదయం ఉప్పొంగుతుంది కదా. నీ కళ్ళు చూసిన వాటిని బట్టి ఎంత సంతోషిస్తాయి. దేవుడు చేసిన సృష్టిని చూసి ఈ రోజున కళ్ళుండి కూడా చీకటిలో బ్రతుకుతున్న ప్రజలను దేవుడు ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. దేవుడు మీ అందరినీ దర్శించునుగాక. చీకట్లో ఉన్నవాడికి భయం ఉంటుంది. చీకట్లో ఉన్నవాడికి జీవితం గురించిన చింత, రకరకాల బాధలతో ఉంటాడు. గొర్రెల కాపరులు కూడా ఆ మైదానములో చీకటిలో ఉంటే దేవుడు వెలుగుగా వారికి ప్రత్యక్షమైతే వారు వెంటనే ఉలిక్కిపడి భయపడ్డారు. భయపడకుడి అని ప్రభు చెప్పాడు. ఈ రోజున ఏ చీకటిలో ఏ భయాల్లో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ వాక్యమయ్యున్న దేవుడు
నిన్ను వెలిగించునుగాక. ఇంకొక మాటలో చెప్పాలంటే పొట్టి జక్కయ్య గారి దగ్గరికి వాక్యం వెళ్ళిందండి. చూడండి, దేవుడు అతని దగ్గరికి వెళ్ళాడు. జక్కయ్య, నీ ఆశని నేను చూశాను, నేడు నీ ఇంట్లో ఉండాలనుకుంటున్నాను అనగానే అతను వెంటనే సంతోషించి మంచి మనసుతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఇంటికి వెళ్ళిన వెంటనే, అయ్యా ఇవన్నీ ఎక్కడ కొన్నావు, చాలా బాగున్నాయి అయ్యా అని వెంటనే ఆ వాక్యంతో దేవుడు మాట్లాడుతూ ఉండగానే, నేను పాపాత్మునని గ్రహించి, అయ్యా నేను ఒక్కొక్కడికి 2 అంతలు తీసుకున్న 4 అంతలుగా ఇచ్చేస్తాను, పశ్చాత్తాపడి ప్రార్థన చేయించుకున్నాడు. ప్రభు అంటాడు, నీ ఇంటికి గొప్ప రక్షణ వచ్చింది, నీకు వెలుగు ప్రకాశించింది అని చెప్పగానే ఆ ఇంటి మొత్తానికి చీకటి పోయి వెలుగు సంభవించింది. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా యేసు ప్రభు దగ్గరికి రాగలిగితే, నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని త్రోసిపుచ్చకుండా వాక్యానికి లోబడితే వెలుగు ఉదయించునుగాక. నీ వ్యాపారంలోను, ఉద్యోగంలోను, నీ వెళుతున్న ఆ మార్గాల్లోనూ, నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నిటిలో యేసయ్య వెలుగు నీకు తోడుండి జయమిచ్చునుగాక. ఆమేన్. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడు అయిన దేవా, చీకటిలో ఉన్న ప్రజలకు వాక్య స్వరూపుడు అయిన దేవా, వెలుగులోకి ప్రజలను నడిపించి అయ్యా వారి నోటి నిండా ఆనందాన్ని పుట్టించమని యేసు నామాన్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గమనించండి, మీలో ఎవరికైనా చీకట్లో రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? మాకు ఫోన్ చేయండి, కామెంట్ రూపంలో తెలియపరచండి. ఏదైనా పర్సనల్గా చెప్పుకోవాలనంటే మా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి, నేనే మాట్లాడి ప్రార్థన చేస్తాను. భయపడొద్దు, వెలుగు మీకు ఉదయించునుగాక. ఆమేన్.